క్వశ్చన్ అంటే జనరల్ గా ఫాలికల్స్ అంటారు, గ్రాఫ్టింగ్ అంటారు. సో అసలు ఫాలికల్స్ విధంగా ఏంటి, గ్రాఫ్ట్ విధంగా ఏంటి? చాలా మందికి డౌట్ ఉంది. యాక్చువల్లీ పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు మనీ అడుగుతారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎంత అని. ఓకే. యాక్చువల్లీ మేము ఫాలికల్ కి ఇంత అని చెప్తాము. Okay. సపోజ్ 5 to కొందరు 50 రూపీస్ కూడా తీసుకుంటారు. అలా గ్రాఫ్ట్స్ అనేటి ఏంటంటే ఒక గ్రాఫ్ట్ లో 3 హెయిర్ ఫాలికల్ కూడా ఉంటావు. ఓకే. అండ్ ఒక్కొక్క గ్రాఫ్ లో 2 హెయిర్ ఫాలికల్, 3 హెయిర్ ఫాలికల్, అలా అనేది ఒక గ్రాఫ్ట్ అన్నమాట. ఓకే. ఎయిర్ ఫాలికల్ అంటే ఒక సింగిల్ ఎయిర్. ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు డోనర్ ఏరియాలో సింగిల్ ఎయిర్ కూడా వస్తుంది, గ్రాఫ్ట్ కూడా వస్తుంది. ఓకే. గ్రాఫ్ట్ అంటే 3 హెయిర్ ఫాలికల్స్ 3 ఉంటాయి వాళ్ళకి. అలా దాని ప్రకారం పేషెంట్ కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. గ్రాఫ్ట్ ఇలా ఉంటుంది, ఫాలికల్ ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంట్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో గ్రాఫ్ట్ అంటే గ్రాఫ్ట్ తీసుకొని గ్రాఫ్ట్ పెడతారా, ఫాలికల్స్ పెడతారా అండి? లేదండి, ఆ గ్రాఫ్ట్ మొత్తం ఇంజెక్ట్ చేస్తాము. ఎందుకంటే మనకు ఆ ప్యాపిల్లా ఒకటే ఉంటుంది, డెర్మల్ ప్యాపిల్లా. ఓకే. థ్యాంక్ యూ అండి. సో చిన్న చిన్న డౌట్స్, ఇలా చాలా మంది భయపడుతున్నారు. సో బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందా, ఎనస్థీషియా ఎలా ఉంటుంది? లేదు. అది ఏంటంటే మేడం, యాక్చువల్లీ అవన్నీ మిత్ అండ్ సూపర్స్టిషన్స్ తప్ప వాటి వల్ల ఏమీ లేదు సైడ్ ఎఫెక్ట్స్. చాలా మంది తీసుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఇప్పటిదాకా ఒక్క ఆర్టికల్ కూడా రిలీజ్ అవ్వలేదు వాళ్ళ. అలా ఏం బ్రెయిన్ డ్యామేజ్లు, స్వెల్లింగ్ ఉండిపోవడాలు అలా ఏం ఉండవు. చాలా కేర్ఫుల్గా చేస్తాము. కొందరు టెక్నీషియన్స్ ద్వారా చేసుకుంటారు, కొందరు హెయిర్ టెక్నీషియన్స్ వాళ్ళ ద్వారా వెళ్తే ఈ కాంప్లికేషన్స్ కంపల్సరీ ఉంటాయండి. ఏంటంటే అండర్లైన్ చూడకుండా ఆయన ప్రాపర్ స్టెరిలైజేషన్ ఉండాలి, ప్రాపర్ ప్రికాషనరీ యూజ్ చేయకుండా అలా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు సర్జరీ. ఇప్పుడు మేమేంటంటే మేము సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. నేను మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండి. నేను చాలా ప్రీవియస్ కేసెస్ చాలా చేశాను. కాంప్లికేషన్స్ అని వెరీ రేర్ నా కాంప్లికేషన్స్.